హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా జాయింట్ వేసుకోవాలి, అలాగే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఎలా జాయింట్ వేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనం బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు హ్యాండ్స్ వచ్చేసి మనం లోతు తీసుకుంటాం కదా హ్యాండ్కి, ఆ హ్యాండ్ లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేటట్లు, అలాగే మధ్యలో మనం ఒక సమానంగా ఘాట్ పెడతాం కదా, అది షోల్డర్కి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉండేటట్లు ఇలా మధ్యలో ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్కి మధ్యలో అలాగే షోల్డర్ పైన రెండు సమానంగా ఇలా పెట్టుకొని ఒకవైపున పాదం ఖర్చుతోటి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇట్లా హ్యాండ్ రౌండ్ తిప్పి కుట్టేటప్పుడు ముడతలు అనేవి రాకుండా రెండు ఖర్చులు సమానంగా పట్టుకోండి. రెండు ఖర్చులు సమానంగా పెట్టుకుంటే మనకి చంకల ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ రెండో కుట్టు వేసుకుంటూ రండి. అప్పుడు డబల్ కుట్టు అనేది అయిపోయిద్ది. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత రెండో వైపు కూడా రెండు ఖర్చులు అనేవి సమానంగా పట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు పక్కన క్లాత్ అనేది ఆ కుట్టు కిందకు పడకుండా చూసుకోండి. ఇట్లా రెండు ఖర్చులు సమానంగా పట్టుకోవాలి. ఈ కుట్టు వేసినప్పుడు కూడా చుట్టూ చేయి రౌండ్ మొత్తం కూడా సమానంగా ఖర్చు రావాలి. అంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా సమానంగా వచ్చేటట్టు కుట్టు వేసుకోండి. మళ్ళీ ఇలా వెనక్కి తిప్పేసి దానిపైనే కుట్టు వేస్తే మనకి రెండో కుట్టు అనేది అయిపోయిద్ది. డబల్ కుట్టు వేసేసినట్టే. ఇవి రెండు కూడా సమానంగా వేసుకున్న తర్వాత ఇట్లా రెండు అంచుల్ని కలుపుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు వేయటం వల్ల ఇలా రెండు ఉన్నాయి కదా, మనం రెండు ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేసిన తర్వాత ఆ రెండు ఖర్చుల్ని పట్టుకొని ఇలా అంచుకి అంటే లాస్ట్కి అన్నమాట, లాస్ట్కి ఒక కుట్టు వేసేసుకోండి. ఆ కుట్టు వేయటం వల్ల మనకి బ్లౌజ్కి పీసులు అనేవి రాకుండా ఉంటాయి. పీసులు రాకుండా బ్లౌజ్ పిగిలిపోకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం మొత్తం కూడా ఈ హ్యాండ్కి 3 కుట్లు అయితే వేసుకున్నాము. చూడండి, ఖర్చు అనేది సమానంగా పట్టుకోకపోతే ముడతలు వస్తుంది అనమాట. ఇట్లా మధ్యలోకి ఇట్లా అయితే జాయింట్ వేసుకున్నాక సైడ్ జాయింట్లకి సమానంగా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే వచ్చేటట్లు మనం జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా కూడా ఈ లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు వేసుకోవాలి. అలాగే హెచ్చు తగ్గులు రెండు వైపులా సమానంగా వస్తుంది అనమాట. ఇట్లా మధ్యలో నుంచి స్టార్ట్ చేసి జాయింట్ వేయటం వల్ల రెండు వైపులా సమానంగా వస్తుంది. మనకి ఒకవైపు నుంచి సరే కరెక్ట్గా రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఇట్లా మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఒకవైపున ఇలా రెండు అయితే ఖర్చులు కూడా సమానంగా పట్టుకోవాలి. రెండు ఖర్చులు కూడా సమానంగా పట్టుకుంటేనే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పట్టుకున్నారు అంటే ముడతలు వచ్చేసిద్ది ఉగ్గుల్లాగా. అంటే చంకలో లూజ్ రావడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు వేసేసుకోండి. హ్యాండ్స్కి ఎప్పుడైనా కూడా రెండు కుట్లు కంపల్సరీగా వేయండి. ఇలా ఆపుకుంటూ అయినా కూడా మీరు సమానంగా వచ్చేటట్టు చూసుకోండి హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు. అలాగే షోల్డర్ మీద ఉన్న ఖర్చు అనేది వెనక వైపుకి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ వైపు పెట్టి కుట్టు వేసేసుకోండి హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు. ఇప్పుడు దీన్ని మళ్ళీ లైన్కి తిప్పేస్తే రెండో కుట్టు అనేది వేసుకోవచ్చు. ఒక కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు అనేది ఇక సమానంగా వచ్చేసిద్ది, అదే కుట్టు పైన వచ్చేసిద్ది. ఇప్పుడు దీనికి కూడా కలిపి ఖర్చులను కలిపి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదిగో ఇలా ఈ ఓపెన్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి. లైనింగ్కి జాయింట్ వేసేసాము, అలాగే హ్యాండ్స్కి రెండు కుట్లు వేసాం. ఇట్లా ఈ ఖర్చులను కూడా ఇలా కలిపి కుట్టడం వల్ల మనకి ఓవర్లాక్ లేకపోయినా కూడా ఈ విధంగా మనకి గట్టిగా అయితే ఉండిద్ది అనమాట బ్లౌజు, పీసులు రాకుండా. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. రెండు వైపులు అనేది సమానంగా వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకునేదానికి కూడా ఇలా రెండు సమానంగా పెట్టుకొని
మన హ్యాండ్స్ జాయింట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకొని చెయ్యి లూజు మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ బ్లౌజ్ తోటి ఇట్లా చెయ్యి లూజ్ చూసుకొని, ఇప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కి ఏ చెయ్యికి ఆ చెయ్యే లూజ్ చూసుకోండి. ఎందుకంటే అన్నీ ఒకేలా ఉండవు బ్లౌజులు. హ్యాండ్స్ కొంచెం ఒక చెయ్యి లావుగా ఒక చెయ్యి కొంచెం సన్నగా ఉంటుంది అన్నమాట. కొన్ని బ్లౌజులకు మాత్రమే అలా ఉంటుంది. ఇట్లా చంక రౌండ్కి మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి కుట్టు వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది కుట్టిన తర్వాత బ్లౌజ్ సాగిద్ది వేసుకుంటే, అందువల్ల ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ వేసుకోండి. ఇక్కడ మధ్యలో ఆపేసుకొని మళ్ళీ కింద ఖర్చులు 2 కూడా సమానంగా పట్టుకోవాలి. సమానంగా పట్టుకొని మనకి సైడ్ జాయింట్లు కూడా సమానంగా ఉండాలన్నమాట. 2 వైపుల ఖర్చులు సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. సమానంగా వచ్చిన తర్వాత ఇలా షేప్ బెల్ట్ అనేది ఎంత లెంత్ ఉందో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకోండి. బారుకి కూడా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు తక్కువ ఉండేటట్టే వేసుకోండి. అప్పుడు తక్కువ ఉంటేనే మనకి బ్లౌజ్ వాళ్ళు వేసుకున్న తర్వాత ఫిట్గా సరిపోయిద్ది. లేదంటే దానికి ఉన్నంత వరకు వేసుకున్నాము అని అంటే కొంచెం లూజ్ అయ్యిద్ది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఆల్రెడీ సాగిపోయి ఉండిద్ది ఒక 1 ఇంచ్ అనేది. ఇప్పుడు మనం కుట్టేది వేసుకున్న తర్వాత సాగిద్ది అనమాట. మనం ఆల్రెడీ సింక్ చేసే కుట్టాం కదా, అయినా కూడా వేసుకున్న తర్వాత ఇంకా క్లాత్ పలచబడి లూజ్ అనేది వచ్చేసిద్ది. ఇప్పుడు రెండోది కూడా అలాగే సైడ్ ఖర్చులు పై వైపు నుంచి కింద వైపు దాకా ఎడ్జ్కు ఉన్న ఖర్చులు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కువ తక్కువ అనేది ఏమీ రాదు, సమానంగా వస్తుంది. ఇప్పుడు చెయ్యి లూజు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి. ఏ చెయ్యికి ఆ చెయ్యి లూజ్ చూసుకోండి. చెయ్యి లూజ్ చూసుకున్న తర్వాత చంక రౌండ్ దగ్గర ఆది బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకోండి. చంక దగ్గర నుంచి నడుము వరకు. చేతులు అవసరం లేదు, చేతులే ఎంత ఉందో అంతవరకే పెట్టేసుకోండి. హ్యాండ్ అనేది అడ్జస్ట్ అయ్యిద్ది అనమాట. టైటు లూజ్ అనేది అడ్జస్ట్ అయ్యిద్ది. ఈ నడుము దగ్గర మాత్రం కొంచెం తగ్గించి పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఫ్రంట్లో వేసిన డాట్ కూడా చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్కున్న ప్రకారమే వచ్చిందనమాట. ఏమాత్రం తేడా లేకుండా సేమ్ అలాగే వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకున్నాం కదా, చంక మార్కింగ్ వేసుకున్నాము. దాన్ని 2 ఖర్చులు సమానంగా, ఈ ఖర్చు అనేది పైవైపుకి ఉండేటట్లు ఇలా పెట్టేసుకొని, ఇక్కడ మీరు గమనించండి, ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం అయితే తక్కువ ఉంది. అది తక్కువ ఉందని చెప్పి సైడ్కి అయితే సమానంగా చేయొద్దు. అది ఎంతవరకు అయితే ఉందో ఆ గ్యాప్ అనేది ఇటువైపుకే జరపండి. మనకి సైడ్ జాయింట్లు ఖర్చు అనేది సమానంగా రావాలి. ఇక్కడ కొంచెం తక్కువ ఉందని చెప్పి నేను ఖర్చులో వెళ్ళిపోయిద్ది అని చెప్పి జాయింట్ వేయలేదు. ఇక్కడికి ఆ గ్యాప్ని అది మనకి ఖర్చులో అడ్జస్ట్ అయ్యిద్ది అనమాట, అందుకనే వేయలేదు. అంతేనండి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కంపల్సరీగా చూసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా చంక రౌండ్ దగ్గర నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి కుట్టు వేసేసుకోండి. చూడండి సైడ్ జాయింట్లు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇక్కడ ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది 2 వైపులా కూడా. ఇప్పుడు మనకి ఇక ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకొని, ఇప్పుడు మనం చేయి రౌండ్ వైపు ఏ విధంగా అయితే ఈ 2 ఖర్చులను కలుపుకుంటూ ఒక కుట్టు వేసాము, ఇక సైడ్ జాయింట్లు ఎక్స్ట్రా 3 కుట్లు వేసుకున్న తర్వాత ఆ ఖర్చులను కలుపుకుంటూ కూడా ఒక కుట్టు వేసేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిద్ది. చూడండి కరెక్ట్గా సరిపోయిందనమాట. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచు తక్కువే ఉంది. అటు పావు ఇటు పావు తగ్గించాం కాబట్టి మనకి ఫ్రంట్లో ఉక్సుల దగ్గర ఒక కాజా అనేది ఎక్స్ట్రా వేస్తే సెట్ అయ్యిద్ది. ఇంతేనండి సైడ్ జాయింట్లు వేసుకోవటం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.